అంటే కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి సార్ గతంలో? కరెంట్ ఛార్జీలు గతంలో 100-150 రూపాయలు వస్తే ఇప్పుడు 600 700 అట్లా వస్తున్నాయి. సామాన్యుడికి 700 కట్టాలంటే ఆడగడతాడు. 150-120 రూపాయలు కరెంట్ ఛార్జీలు వచ్చే టైంలో ఇప్పుడు అదనంగా 700 వస్తుంది. 3 రాజధానుల గురించి ఆయన ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే రాజధాని అని అన్నారు. ఇప్పుడు మూడు మొక్కలు ఆటలాడుతున్నారు. అసలు ఏది లేదు ఇంతవరకు, ఎక్కడ ఇటుక మొక్క వేసింది లేదు. 500 కోట్లు పెట్టి ఆయన ఇల్లు కట్టుకున్నాడు కానీ రాజధానికి ₹1 ఖర్చు పెట్టి ఇల్లు కట్టల, రాజధాని కట్టల, ఒక రోడ్డు ఇలా ఏమీ లేదు. అసలు అభివృద్ధి అనేది లేదు. అంటే ఇప్పుడు లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఎక్కడి నుండి ఎవరు వచ్చినా సరే మా నియోజకవర్గంలో మన లోకేష్ బాబు గారిని మేము 50,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటున్నాం. ఎక్కడి నుండి ఎవరు వచ్చినా సరే ఏమి చేయలేరు. మా నియోజకవర్గంలో మొత్తం 50,000 మెజార్టీతో గెలిపిస్తున్నాం లోకేష్ బాబు గారిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అన్నీ కూడా ఏది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అదే సందంగా ఈయన వ్యవహార శైలి అట్టా ఉంది. ఈయన ఏదైతే 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చాన్నాడో వాలంటీర్లను కూడా లెక్కేసుకొని, సచివాలయం లెక్కేసుకొని అసలు ఉన్న ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి జనవరి 1 క్యాలెండర్ ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి క్యాలెండర్ ఇవ్వకపోగా, జాబు వేకెన్సీ క్యాలెండర్ ఇవ్వకపోగా, డిఎస్సి ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఇవ్వకపోగా ఈ విధంగా పచ్చి అబద్ధాలు చెబుతూ ఏదైతే నిరుద్యోగులకి తీరని అన్యాయం చేసినట్టు మొదటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు శ్రీకాకుళం విజయనగరం నుంచి కూడా వలసలు వచ్చి ఇక్కడ ఉపాధి పొందేవాళ్ళు ఈరోజు అన్నపూర్ణ అన్నదిగా పిలిచేటువంటి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ విద్యార్థులు కానీ చదువుకున్న నిరుద్యోగ యువత ఇవాళ వలసపోతూ, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఇక్కడ సింగల్గా ఉంటూ ఏమీ రాక ఉపాధులు లేక వీళ్ళు కూడా వలసపోతూ హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ అదేవిధంగా మద్రాసుల్లో కానీ వాచ్మెన్లు గానో లేకపోతే ఏదన్నా షాప్ దగ్గర గుమస్తాలుగానో పనిచేసే దుస్థితి వచ్చింది ఈ రోజున. ఇటువంటి వ్యక్తిని పారద్రోలి ఏదైతే ఎన్డీఏ కూటమికి ఏదైనా సరే ఒకటండి, దొంగలు బందిపోట్లు గయ్యి దొంగలు అంటారు. వాళ్ళందరికన్నా మించిన వ్యక్తి ఫ్యాక్షనిస్టుల్లో కూడా ఈయన సైకో ఫ్యాక్షనిస్ట్ అంటారు దీన్ని. ఈ సైకో ఫ్యాక్షనిస్ట్ చేసే వ్యవహారం ఏంటంటే ఈయన ఏదైతే మన వీడియో గేమ్ ఉంది, పబ్జీ వీడియో గేమ్ ఆడుతూ ఈయన చేసే అరాచకాలు అక్కడ చూస్తూ దాన్ని ఇక్కడ ప్రజల మీద రుద్దుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు చెప్పే అన్ని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళు చేసే అన్ని పచ్చి అబద్ధపు కోరు మాటలు ప్లస్ అవినీతి పరులు, లిక్కర్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, అదే భూ మాఫియా కానీ, అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ వర్కర్లను కానీ, ఉద్యోగ వ్యవస్థను కానీ, పోలీసులను కూడా మోసం చేసినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు ప్రథములు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున బయటికి చెప్పలేకపోతున్నా కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అదే పోలీసులు కానీ అందరూ కూడా లోన చాలా సంతోషపడుతున్నారు. ఈ గవర్నమెంట్ని సాగనంపుతున్నారు ప్రజలందరూ కలిసి అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా బయటికి వచ్చి మాత్రం పోలీసులు కానీ ప్రభుత్వ ఉద్యోగులే కానీ సాధారణులుగా కార్యకర్తలే కానీ ఎవరైనా సరే సాధారణ ప్రజలు కూడా అయ్యా బాబు ఇంకా ఎన్నాళ్ళు అంటే ఈ 15 రోజులమ్మా, ఈ 20 రోజులతో అయిపోద్ది సార్ గారి ఉబలాటం అని చెప్పి చెబుతున్నారు. మద్యపాన నిషేధం అన్నది పెద్ద ఇవాళ నిజంగా వరల్డ్ వైడ్గా పెద్ద జోకులో ఇది ఒకటి చేర్చొచ్చు. ఏది వింతల్లో ఎందుకనంటే మద్యపాన నిషేధం అన్నాడు, విడతల వారినాడు. అదే దాన్ని ఏది 50 రూపాయలు అమ్మేదాన్ని 250 అమ్మి వాళ్ళ రక్తాన్ని దోడి అదేవిధంగా చీప్ లెక్కర్ ఇచ్చి కిడ్నీలు మూత్రపిండ కిడ్నీలు కానీ లివర్లు కానీ ఇచ్చి పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉసురు పోసుకుంటాడు. మద్యం అన్న దాంట్లో ఈ ప్రతిదీ కూడా ఇవాళ అడుకునేవాడి దగ్గర నుంచి ఏదైతే మన రోడ్డు మీద పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర కూడా మన బ్యాంకు ఏటీఎం పేటీఎం కానీ గూగుల్ పే కానీ ఇవి ఉన్నాయి. అటువంటిది బ్రాందీ షాపుల్లో పేటీఎంను గూగుల్ పే లేకుండా చేయటం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవినీతి. దీంట్లో దోసుకున్న సొమ్ము ఇవాళ దగ్గరగా 30,000 కోట్ల రూపాయలు పైన దోసుకున్నాడని చెప్పేసి. అంటే సార్ ఇప్పుడు ఇది నేను నాసిరకం మద్యం కాదు మంచి మంది అని మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయన ఏమన్నా మద్యం తాగే అలవాటు ఉంటే ఆయన ఒక 10 రోజులు తాగితే ఆయన పైకి ఫోటో దండేపించుకోవడం గ్యారంటీ. ఆయనకి తెలిసి వస్తుంది అప్పుడు.